మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? గతంలో వచ్చాను, గుర్తుపట్టారా? చాలా సంతోషం. బైబిల్ తెరచి అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ప్రారంభం నుండి చదువుదాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుష్యులు చాలండి, పెద్ద లిస్ట్ ఉంటుందా? ఎన్నక్కర్లేదు, నేనే చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ఘనపరచి ఆరాధించి మీ వాక్యాన్ని ధ్యానం చేయుటకు మేము సిద్ధపడుతున్నాం స్వామి. నీ సేవకుడను నేను మీ పక్షాన నిలబడి ఉండగా నా నోటిని మీ అగ్నితో కాల్చి నన్ను మీ సిలువు చాటును దాచి నా నోటిని సున్నతి చేసి మీ పిల్లలందరికీ కావలసినటువంటి వర్తమానాన్ని మీరు అందించండి. ప్రతి విధమైన చీకటి శక్తులను బంధించండి. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని లేఖనాల్లో తెలియచేశారు. మీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, మమ్మల్ని ఆత్మపూర్ణులుగా చేసి వినగలిగే చెవి, గ్రహించగలిగేటువంటి మనసు మా అందరికీ మీరు ప్రసాదించండి. ఇంకా ఎవరైనా రావాల్సినటువంటి వారు ఉంటే మీరు తోడ్కుని రమ్మని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు ఆరోహణం అవుతూ, అంటే మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు శిష్యులకు, కొంతమంది వ్యక్తులకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుని ఇక ఆరోహణం అయ్యేటువంటి సందర్భానికి ముందుగా ఒక ప్రత్యేకమైన విషయాన్ని యేసు ప్రభు జ్ఞాపకం చేశారు. ఏమిటనంటే 2 విషయాలు ప్రభువుల వారు జ్ఞాపకం చేశారు. 2 విషయాలు. ఒకటి ప్రకృతి సంబంధమైనది, వింటారా? రెండవది సమాజంలో జరిగేటువంటి ఒక విషయం. ఒకటి ప్రకృతి, రెండవది సమాజం, అంటే మన మధ్యలో. ఏమిటి ప్రకృతి సంబంధమైనది అని అంటే మీకు బాగా తెలుసు. అనేక చోట్ల కరువులు, భూకంపాలు, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు. బాగా వింటున్నారా? కరువులు ఉన్నాయంట, భూకంపాలు వస్తాయంట. చూడండి, మీరు జస్ట్ అలా మైండ్, అయ్యగారు ముందే చెప్పారు కదా. నిజంగా నేను ప్రతి ఆదివారం మా చర్చిలో కూడా అదే చెప్తా. మా సంఘాల్లో కొంచెం క్రమం ఉండదులేండి, చెప్పే కొద్ది రెచ్చిపోతూ ఉంటారు వాళ్ళు. ముందు రమ్మన్నాం అనుకోండి, ఏం చేస్తారులే అనే ఉంటుంది. ఎప్పుడైతే మనం మొదటి నుంచి వినలేదో ఏమండి, కొన్ని క్యాచ్ చేయలేక మైండ్ డైవర్ట్ అయినప్పుడు పట్టుదలేస్తాం. ఇంకా పాస్టర్ గారు ఇప్పుడు లేతాడు బాబా అని అనిపిస్తుంది. మీరు మొదటి నుంచి కనుక పాస్టర్ గారితో ఉంటే ఆసక్తి పెరిగిపోతూ ఉంటుంది, ఇంకేముంటుందా అని టైం కూడా తెలియదు. కనుక అటు ఇటు వెళ్ళారు అని అంటే వాక్యంలో, మరి స్కూల్లో మాస్టర్ అయితే డస్ట్ ఇచ్చి కొట్టేస్తారు. మరి ఇక్కడ కొట్టం కదా, చేసామనుకో మళ్ళీ మీరు పాస్టర్ గారి మీద మా మీద తిరుగుబాట్లు, చాలా వ్యవహారాలు ఉంటాయి. కనుక ఏంటంటే ఇక మాటే మంచి మనిషికి మాటే కదా, మీరు వినండి. పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేయండి, పిల్లల వల్ల కొంచెం అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాం మనం. చూడండి, ప్రకృతి సంబంధంగా యేసు ప్రభు ఏం చెప్పారంటే కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, యుద్ధములు, యుద్ధ సమాచారాలు. ఎంత బైబిల్ ఖచ్చితమైంది అని అంటే ఆ మాటలోనే మీకు తెలిసిపోతుంది.
భూకంపాలు, కరువులు అనేటువంటి మాట ప్రపంచ దేశాల్లో ఓ దేశం ఉందండి, దాని పేరు సోమాలియా. విన్నారు ఎప్పుడన్నా? ఆ ప్రజలండి డ్రైన్లో నీళ్ళు తాగుతారండి. డ్రైనేజ్ అంటే తెలుసు కదా మనకి, అదండి. నీళ్లు లేవండి. మన పిల్లల్లాగా హెల్దీగా ఉండరండి వాళ్ళు, మన పిల్లల్లాగా బలంగా ఉండరండి. సన్నగా ఎముకలన్నీ బయటపడిపోయి ఏమైపోతాడా అన్నట్లుగా వారి జీవన శైలి మారిపోయిందండి. దేవుడికి స్తోత్రం చెప్తాం, ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉన్నాం, బలంగా ఉన్నాం, అన్ని స్టోర్ చేసుకున్నాం మనం. వాళ్ళకి అలా లేదండి. ఇది కరువు అండి. ఇప్పుడు ఒకవేళ క్రైస్తవుడు అనేటువంటి వాడికి నేను చెప్పే మాట ఏంటంటే, బైబిల్ ఎంత శ్రద్ధగా చదువుతాం, పేపర్ నాలెడ్జ్ కూడా ఉండాలండి. ఎందుకు ఉండాలని అంటే, బైబిల్ నిజమైందా కాదా అని తెలియాలంటే చాలామందికి పేపర్ విలువ తెలీదు. మనం చదవటం ఏంటంటే బైబిల్ చదివేశారు, కరెక్ట్గా బైబిల్కి మ్యాచ్ అయిపోతూ ఉంటుంది న్యూస్ పేపర్. కనుక ప్రతి క్రైస్తవుడు మీకు ఏ భాష వస్తే ఆ భాషలో న్యూస్ కూడా ఫాలో అవ్వాలండి. మీరు ఆ న్యూస్ చూస్తూ ఉంటుంటే చాలా నెలల నుంచి యుద్ధం జరుగుతుంది ఇస్రాయేల్ దేశానికి, పొరుగున్న దేశానికి. దీన్ని చూచి వాళ్ళు ఏమంటున్నారంటే, లోకం ఏం చెప్తుందంటే, డెఫినెట్గా 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందండి అని అంటున్నారు. అందుకని వాక్యం చూడండి ఏమన్నాడు, కరెక్ట్గా చెప్పాడు పరిశుద్ధాత్మ. నేను దేవుడు తెలుసు కనుక, యుద్ధము, యుద్ధ సమాచారం ఇప్పుడు తెలిసిపోయింది బైబిల్లో. ముందే యుద్ధాలు జరిగిపోతాయి అనొచ్చు కదా, సమాచారం చూడండి ఎలా ఉందో మనకి. దీనివల్ల 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందండి, ఏమైపోతుందో తెలీదు, బహుశా వస్తుంది డెఫినెట్గా. ఎప్పుడు రావాలంటే, లోకానికి తెలియంది మనకు తెలిసింది ఒకటేంటనంటే, అక్కడ మందిరం కట్టబడాలి. ఇశ్రాయేలు దేశంలో చర్చి గనక కట్టేస్తే అంత్యక్రీస్తు అనేటువంటి వాడు వాళ్ళని మోసగించి దానిలోనికి వెళ్ళి వాడి శైలిలో ఆరాధనలు జరిపించి, ఏమండి, వాడు ఇష్టానుసారంగా ఉన్నప్పుడు చేర్చుకున్న ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేసి మరలా వారు చెల్లా చెదిరైపోయేటువంటి పరిస్థితి రాబోతుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. కనుక ఎలా ఉంది లోకం అని అంటే, యుద్ధాలు, యుద్ధ సమాజం. ఇది దేంట్లో చెప్పాడని చెప్పాను, ప్రకృతిలో జరిగేటువంటి ఒక సంఘటన. విన్నారు బాగా. రెండోది ఏం చెప్పాను, వెరీ గుడ్, ఎంత మంచి పిల్లలు మీరు, బాగా విన్నారు. సమాజంలో ఏం జరుగుతాయి, సమాజంలో జరిగేటువంటి పరిస్థితి ఏమిటి. మీరు ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం చూస్తే, అక్రమము విస్తరించుట చేత, చూసారండి, అక్రమము విస్తరించుట చేత, నా మాట పట్టుకున్నారు మీరు. ఈ ఆఖరి దినాల్లో ఏమైపోద్దానంటే, అక్రమము క్రమము కానిది విస్తరించుట చేత, చూడండి, పెరిగిపోవటం కాదు, అంటే వెళ్ళిపోతుంది అనమాట, అల్లుకుంటే వెళ్ళిపోతుంది. విస్తరించుట చేత అనేకుల ప్రేమ, గమనించారా? ఎవరిలో జరుగుద్ది ఇది? సమాజంలో ప్రేమ చల్లారిపోద్దంట. అసలు బైబిల్లో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్రేమ అంటే పెద్ద పీట వేశాడు ఆయన. తండ్రి అయిన దేవునికి ప్రేమ అంటే ఎంత ఇష్టం అంటే, కొరింథీ రాసిన పత్రికలో చెప్పాడు, భాషలైనను ప్రవచనములైనను, బాగా గమనించారు, అవసరమైతే భాషా ప్రాతిపదిక మీద కొన్ని సంఘాలు ఉన్నాయండి. అంటే ఆ సంఘాలు నేనేం తప్పు పట్టట్లేదు సుమా, వాక్యం చెప్తున్నాను. అంటే మా సంఘానికి వస్తే భాషలు మాట్లాడాలి, మా సంఘానికి వస్తే కొంచెం మూమెంట్ ఉండాలి అనే వాళ్ళు ఉన్నారు, తప్పులేదు, మంచిదే. కానీ దేవుడేమన్నాడు తెలుసా, అవసరమైతే ఆ భాషనైనా ఆపేస్తాను నేను. కొంతమంది ఉన్నారు మా సంఘంలో ప్రవచనాలండి,
మా పాస్టర్ గారు ప్రవచనాలు చెప్తారు, మంచిదే, ఆ దేవుడు ఇచ్చిన వరం ఎవరు కాదనలేదు. కానీ ప్రేమ ముందు ప్రవచనం కూడా గమనించారా? ఒకవేళ మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్ళి ఏమండి ప్రవచనాలు తీసేసాం అని అన్నారు అనుకోండి, అసలు ఇశ్రాయేలీలకు ప్రవచనాలు అంటే పిచ్చి. అప్పుడు ఏం చేస్తారో తెలుసండి, రాళ్ళు తీసుకుని వీడెవడో ఇండియా నుంచి వచ్చాడు, బ్లాస్ఫమీ చేస్తున్నాడు, దేవదోషం చేస్తున్నాడు అని రాళ్ళతో కూడా చంపేస్తారు, వాక్యం అర్థం కాక. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆ ప్రేమ నిలపడం కోసం భాషలైనా ప్రవచనాలైనా, అదండి ప్రేమ అంటే. అంత గొప్పండి ఆయనకి, అంత ఇష్టమండి ఆయనకి. మనల్ని ప్రేమించడం కోసం ఏమైనా చేస్తాడండి ఆయన. తన కొడుకునే పంపించేశాడు, ఇంకా ఏదైనా ఆయన చేయగలడు మన కోసం. ఆత్మ రక్షించబడుతుంది అని అంటే అర్థమవుతుందా? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయి, ఇప్పుడు ఇందాక పిల్లలు చదివారు కదా తిమోతికి రాసిన పత్రికలు ఆ లిస్ట్ చెప్పాడు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. చూసారా, అంత్య దినాల్లో ఏమొస్తుందంట? అన్ని బాగుంటాయి, నేను ప్రభువుని నమ్ముకున్నాను, మందిరానికి వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, సాక్ష్యం చెప్పాను అని చాలా మంది అనుకుంటాం. కానీ ఏ కాలం వస్తుంది? అపాయకరమైన కాలం. అంటే భక్తిని గాని విశ్వాసమును గాని నిలుపుకుని ముందుకు వెళ్ళాలి అని అంటే చాలా కష్టమవుతుంది, సామాన్యమైన విషయం కాదు దేవునిలో ముందుకు కొనసాగడం అనేది. ఎందుకని? మీరు ఇంటికి వెళ్ళి చదివితే 19 చెప్పాడండి, 1 కాదు 2 కాదు, ఎన్ని ఉన్నాయి అందులో చూడండి. మొదటిది ఏమన్నాడు? స్వార్థ ప్రియులు. అందరూ అనండి. నాకు బైబిల్ చదివితేనే తెలిసింది, మద్యపాన ప్రియులు అనే మాట విన్నాను అండి, లేకపోతే భోజన ప్రియులు అనే మాట విన్నాను. అంటే ఇంగ్లీష్లో దాన్ని గ్లూటానిక్ స్పిరిట్ అంటారు, విన్నారు లేదా? కొంతమందికి ఆకలైపోయినా అన్నం చూడగానే ఉందా కాలి ఎక్కిచ్చేసే ప్రయత్నం. అది దురాత్మ అండి, చాలామంది తెలియదు. దురాత్మ, తిండికి కూడా దురాత్మ ఉంటుంది. టైంలో తిన్న తర్వాత కూడా మరలా తినాలని ఇలా ఉండేటువంటి ఆత్మ దురాత్మ. కనుక తిండి ప్రియులు చూడొచ్చు, మద్యపాన ప్రియులు చూడొచ్చు. వీళ్ళకి ఏంటంట ప్రియం? స్వార్థం. అదండి, నేనుండాలి, నా కొడుకు ఉండాలి, నా కోడలు ఉండాలి. మా సంఘాలు ఉన్నాయండి కొన్ని, ఆయనే పాడాలి, ఆయన భార్య పాడాలి, ఆయన కొడుకు. మిగిలిన వాళ్ళందరూ ఎడుతారండి బాబు, ఏమంటే మాకేమీ లేదండి గుళ్ళో. అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు ఏం జరుగుతుంది? మనుషులు స్వార్థ ప్రియులు. ఇంకా చాలా పెద్ద లిస్ట్ చెప్పాడు ఆయన, మీకు అక్కలేదు. ధనాపేక్ష చెప్పాడు, బెంకములు ఆడువారు, అహంకారులు. చివరికి వచ్చేస్తే ఏం కనబడింది అని అంటే, అసలైంది పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారుగా మనుషులు ఉంటారంటే. ఇదండి విషయం, మీకు అర్థమైందండి? కనుక రోజులు బాగున్నాయి, మాకు అన్ని బాగా జరిగిపోతాయని దయచేసి అనుకోవద్దు సుమా. ఇన్ని కష్టాలు ఆల్రెడీ ప్రారంభమైనవి. ఎందుకు? ఆ దేవుని మహాకృపలు ఇంకా సుఖంగా బతుకుతున్నాం మనం. ఇంకా కొంత హ్యాపీనెస్ ఉంది. రాబోయే దినాల్లో ఈ హ్యాపీనెస్, ఈ సంతోషం కూడా హరించుకుపోయేటువంటి రోజులు త్వరలో ఉన్నాయి. ఈ విషయం దయచేసి మీరు మర్చిపోద్దు. పౌలు ఎప్పుడు రాస్తున్నాడు అని అంటే, చెరసాల్లో ఉంది ఉత్తరం రాస్తున్నాడు. ఎవరికి? తిమోతికి. ఎక్కడున్నాడంటే చెప్పండమ్మా, చెరసాల్లో. ఇది రెండోసారి. మొదటిసారి కూడా రోమాలో చెరసాల్లో ఉన్నాడు, అప్పుడు ఒక చిన్న గదిలో బంధించారు. ఇప్పుడు రెండవసారి ఎక్కడ బంధించారని అంటే చాలా సీరియస్గా చెరసాల్లో పెట్టేశారు. ఇంక ఈ పౌలుకి బ్రతుకుతాను అనేటువంటి ఆశ అయితే లేదు. మొదటిసారి ఏదో బాగానే ఉన్నాయి పరిస్థితులు, విడిచిపెట్టేశారు. రెండవసారి ఆయన పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఇక నేను బ్రతకను. ఎందుకనంటే మీకు తెలుసు, నీరో చక్రవర్తి పరిపాలనలో ఈయన చెరసాల్లో వేయబడ్డాడు. కనుక అక్కడి నుంచి లెటర్ రాస్తున్నాడు ఉత్తరం. ఎవరికి? తిమోతికి. చిన్న ప్రశ్న ఏమనుకోద్దే, అప్పుడప్పుడు చిన్న చిన్న మాస్టర్లు మేము.
అయ్యగారు కూడా మాస్టరే కదా. ఈ మాస్టర్కి మాకు ట్రైనింగ్, బైబిల్ ట్రైనింగ్ కన్నా మాస్టర్ ట్రైనింగ్ అయ్యాం కనుక చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాం. మీరు మాకన్నా జ్ఞానం కలిగిన వారు, మీకన్నా పెద్ద మాకేమీ తెలియదు, కానీ చిన్న ప్రశ్న అడుగుతాను, ఏమనుకోదు. పౌలు గారు ఎన్ని ఉత్తరాలు రాశారంటారు? వెరీ గుడ్, ఎంత మంచి వాళ్ళు. చూసారా, నాకన్నా మీరే బాగా చెప్పారు. 13 లేదా 14 ఉత్తరాలు. అంటే 13 ఎందుకు వచ్చామంటే హెబ్రీయులకు రాసిన పత్రిక అనేది కొంచెం వేరే భక్తుడు రాశాడేమో అని ఒక ఆలోచన ఉంది. పైన రాసి ఉంటుంది అపొస్తలుడైన పౌలని, కానీ బైబిల్ పండితులు ఏమన్నారంటే ఇంకెవరన్నా రాశారా అనేటువంటి సందిగ్ధంతో 13, 14 అని అంటున్నాం మనం. బాగా చెప్పారు, మంచి ఆన్సర్ ఇచ్చారు, వందనాలు. స్త్రీలు చెప్పినట్టున్నారు. ఆఖరి ఉత్తరం ఏమి రాశాడు తెలుసా మీకు? ఆఖరి ఉత్తరం, లాస్ట్ ఉత్తరం. ఓకే, రైట్, నా దగ్గరికి వచ్చారు. ఆఖరి ఉత్తరం ఏంటంటే ఇదే. ఏది? ఇదే తిమోతికి రాసిన ఇంకా అయిపోతుంది, క్లైమాక్స్కి వచ్చేసాడు. వచ్చేస్తూ, ఎందుకనంటే నీరో చక్రవర్తి పరిపాలన నుండి నేను తప్పించుకోలేను అని యవనస్తుడైనటువంటి తిమోతికి ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? తిమోతి, నీకు అప్పగించబడిన వాక్యాన్ని భద్రపరచు సుమి. చూసారా, ఏం చేయాలంట? వాక్యాన్ని చాలా జాగ్రత్తగా నువ్వు కాపాడాలి. యవనస్తులు తయారవ్వాలి. చూసారా, పౌలు వృద్ధాప్యంలో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, బందీగా ఉన్నాడు, తిరిగి మళ్ళీ యెరూషలేము వెళ్తామన్న గ్యారంటీ లేదు. ఎవరిని సిద్ధపరిచాడంటే యవనస్తుని ప్రిపేర్ చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే అప్పగించిన దాన్ని కాపాడు. ఆశ్చర్యమండి, కొంతమంది ఎంత వాక్యం చెప్పినా మారండి. ఎంత చెప్పండి, నాలంటోడు వచ్చినా, ఇంకా పెద్దోళ్ళు వచ్చినా, అయ్యగారు ఎంత కష్టపడుతున్నారు నిజంగా. ఇన్ని రోజులు పాస్టర్ గారికి భోజనాలు పెట్టి, కానుకలు ఇచ్చి, ఇంత ఏర్పాటు ఎంత కష్టమో తెలుసా? సంవత్సరానికి 40 రోజులు మేము చేస్తాం లెంట్లో, ఎండాకాలంలో. నేను ఒక్కరోజే చేస్తాను వారానికే. ఇన్ని రోజులు ప్రసంగాలు, ఇన్ని ఏర్పాట్లు, ఇన్ని కానుకలు, మేము ఎవరికి కానుకలేమో. పాస్టర్ గారి ప్రయాసం నేను చూస్తున్నాను. మీరు గమనించారు లేదో కానీ ఆయన పడుతున్న ప్రయాసం మాటలు కాదు, వ్యవహారం ఏం కాదు. గుడి ఉంది కదా, 4 గోళ్ళు పిలిచేస్తే వచ్చేస్తారు అనేది ఏం లేదు. ఎంతమంది పాస్టర్ గారిని తీసుకురావాలి, ఎన్ని ఏర్పాట్లు జరిగించాలి, ఇవన్నీ కూడా పడినోడికి తెలుస్తుంది. అర్థమవుతుందండి? అయ్యగారు నిజంగా, పైగా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఏర్పాటు, మళ్ళీ 40 days పెడతారండి, లెంట్ ఉంటుందా? మళ్ళీ 40. అంటే చూడండి, నిజంగా మీరు రాటు వెళ్ళిపోవాలి. తెస్సలోనిక సంఘస్థులు ఎలా అయిపోయారంటే మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారు అని అంటాడు పౌలు. 2 ప్రసంగాలకి, 2-3 ప్రసంగాలు చేస్తాడు తెస్సలోనిక సంఘంలో, 2వ మిషనరీ ప్రయాణంలో. అంత స్ట్రాంగ్ అయిపోవాలి మీరు, ఓకేనా? కనుక ఆఖరి ఉత్తరం ఏంటనంటే, చెప్పండి, ఇప్పుడైనా గుర్తుపెట్టుకుంటారా? తిమోతికి రాసిన 2వ పత్రికే ఆఖరి ఉత్తరం. ఇందులో 3 విషయాలు చెప్పాడు. ఎవరికి? యవనస్తుడని తిమోతికి. తిమోతి, నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఒక సైనికుడిలా నువ్వు ఉండాలి. క్రైస్తవుడు ఎలాగైపోలే అంటే ఏంటో తెలుసా? సైనికుడికి ఒక 4 రోజులు టైం ఇచ్చారండి. 4 రోజులు కూడా తల్లిదండ్రులు ఒక వివాహాన్ని చూచారు, మంచి సంబంధం చూచారు. డేట్ ఖరారు అయిపోయింది, తేదీలన్నీ అధికారులకు పెట్టేశాడు. సడన్గా యుద్ధం వచ్చింది. సడన్గా యుద్ధం. ఈరోజు ఎంత తారీఖు? 2వ తారీఖు. పెళ్ళేమో 4వ తారీఖు. 2వ తారీఖు యుద్ధ సమాచారం. అధికారులు ఏమంటారు తెలుసా? నీ పెళ్ళి అయింది కదా, వెడ్డింగ్ కార్డు పంపించావు కదా, పాస్టర్ గారిని అందరిని ఏర్పాటు చేసుకున్నావు కదా. నో, సైనికుడు అనేటువంటి వాడికి వెంటనే కాల్ వచ్చేస్తుంది. పెళ్ళాపి ఎక్కడికి రావాలి? తిమోతి, నువ్వు ఎలా ఉండాలో తెలుసా? సైనికుడిలా ఉండాలి. ఈ ఆఖరి దినాల్లో యవనస్తులైనటువంటి వారు ఎలా మారాలి? సైనికుడిగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఏమన్నా ఉందా అనుభవం? ఏమన్నా చేస్తున్నాం ప్రభు కొరకు, వెళ్ళిపోతున్నామా? నువ్వు అలా మారాలి. 2వ మాట ఏమంటాడనంటే, ఒక రైతులా శ్రమించాలి. రైతు ఎలా చేస్తాడు? మందు కొడతా ఉంటాడు, పొద్దున్నే వెళ్తాడు, చూస్తాడు, సాయంకాలం చూస్తాడు. వెదర్ ఒక్కోసారి అనుకూలంగా ఉండదు, వర్షం రావాలనుకున్నప్పుడు రాదు, వద్దనుకున్నప్పుడు వస్తుంది, రకరకాలుగా ఉంటుంది. దాన్ని పట్టుకుని రైతు వేలాడుతూ ఉంటాడు. సువార్త ప్రకటించేటువంటి విషయంలో నువ్వు ఒక రైతులాగా
ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మూడో మాట చెప్పాడు. ఇంకో ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఒక క్రీడాకారుడు జట్టి అయిన వాడు అంటాడు. అంటే ఏంటో తెలుసు, స్పోర్ట్స్ మ్యాన్, రన్నింగ్ లో దిగినటువంటి వాడు, ఆట ఆడేటువంటి వాడు ఎంత డెడికేటెడ్గా ఉంటాడో ఆ కప్పు కోసం, ఆ పందెం కోసం, ఆ పరుగు కోసం ఎంత జాగ్రత్త పడతాడో అంత జాగ్రత్తగా నువ్వు ఉండి దీన్ని నువ్వు కాపాడుకోవాలి. ఎందుకని చెప్తున్నానంటే, అంచె దినాలలో ఏమొస్తాయి? అపాయకరమైన కాలం. అర్థమైందా? అంతే, ఇంట్రడక్షన్ ఇచ్చానంతే ఇంతవరకు. ఇప్పుడు మీరు ప్రశ్న, అలాగైతే క్రైస్తవ జీవితంలో ఒక సంతోషము, ఒక నెమ్మది, ఒక ఆనందము మనము చూడలేమా? అంచెదినాలంటే అంచెదినాలు ఇవి. అప్పుడు చెప్పాడంటే అప్పటి నుంచి ఇవే జరుగుతున్నాయి. అంటే ఈ క్రైస్తవ జీవితం అనేది ఇక నీరసించుకుపోయి ఏమంటే ఒక కళావిహీనంగా, రంగులు లేని జీవితంగా ఇలాగే ముందుకు కొనసాగాల అని అంటే, పైన భక్తి చేసేటువంటి వారికి అలాగే కొనసాగాలి. కానీ ప్రభువులోనికి లోతుకు వెళ్ళి నీతో నేను పెనవేసుకుని ఉంటాను ప్రభువా అని నిర్ణయం తీసుకునేటువంటి వారికి అది అద్భుతంగా మలచబడుతుంది. అర్థమైందా? నా పాయింట్ మీరు అర్థం చేసుకున్నారు లేదో? ఏమంటే అంత్యదినాలలో అపాయకరమైన కాలాలని చెప్పారు. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోద్దని చెప్పారు. ప్రేమ లేదు, ఏమన్నా అంత స్వార్థము, ఇవన్నీ పెరిగిపోయినప్పుడు ప్రభువుని నమ్ముకున్న క్రైస్తవులుగా మనం ఎలా చలామణి అవ్వాలి, ఎలా ముందుకు వెళ్ళాలి? ఇలాంటి అనుమానాలన్నీ మనకు వచ్చాయి. భయం వచ్చింది. ఈ భయం పోవాలి అని అంటే, ఈ భయం పోగొట్టుకుని ఇంత అపాయకరమైన పరిస్థితుల్లో కూడా దేవుళ్ళలోనికి ముందుకు కొనసాగాలి అంటే మనం ఏం చెయ్యాలి? దేవుడు మనకి ఏ పాఠం నేర్పిస్తున్నాడు ఆ పాఠం నేర్చుకుని, చాలా ఉన్న విషయాలు ఈ రాత్రి 1 లేదా 2 విషయాలు తెలుసుకుని మనము ముగించే ప్రయత్నం చేస్తాం. ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? చూడండి, ఆ మాట చూద్దాం. విన్నారు నా మాటలో? ఓకే, ఆ మాటలు చాలా జాగ్రత్తగా మీరు వినాలని తెలియజేస్తుంది. ఈ మాట మొన్న అక్కడ కూడా నేను జ్ఞాపకం చేశాను, మరలా మీ మధ్యకు మార్చి కొంచెం డిఫరెంట్గా ఇక్కడ తీసుకుని వెళ్తాం. లేవీకాండం 26వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. చూసారండి, ఇది ఎప్పుడు చెప్పాడనంటే పాత నిబంధనలోనే చెప్పాడండి. బాగా వినండి అన్నమాట. ఇంకా మీరు చూస్తే చాలు, ఎవరో ఒకరు చదువుతారు, మిగిలిన వాళ్ళందరూ నా వైపు చూడండి. నా మందిరమును మీ మధ్య. అప్పుడు నిజంగా మందిరం ఉందా? లేవీకాండం వచ్చేటప్పటికి దావీదు ఉన్నాడా? సొలొమోను ఉన్నాడా? మరి ఇక్కడ మందిరం అంటున్నాడు ఏంటి? మందిరం ఎక్కడదే? ఆలోచించాలి మీరు. మందిరం ఎవరు కట్టారు? దావీదు కట్టాడా? సొలొమోను కట్టాడా? సొలొమోను. దావీదు కట్టాలనుకున్నాడు, దేవుడు వద్దన్నాడు, సొలొమోను చదివాడు. మరి వీళ్ళిద్దరు రాకముందే మందిరం అంటాడేంటి? ఆలోచించారా? అంటే ఇది అక్షరార్థంగా చెప్పాడు, కానీ భౌతికంగా సొలొమోను వచ్చే కట్టేదాకా మందిరం ఇంకా రాలేదు. అయినప్పటికీ దేవుడు నా మందిరాన్ని మీ మధ్య ఉంచేదను. చూడండి, మీ యందు నా మనసు అసహ్యపడదు. ఎంత మంచి, ఎవరంటారు చెప్పండి ఈ మాట? పాస్టర్ గారు 1-2 సార్లు చూస్తాం, 3వ సారి మాకు కూడా కోపం వస్తుంది, మేము కూడా గట్టిగా మాట్లాడతాం సంఘాల్లో ఒక్కొక్కసారి. కానీ దేవుడికి ఆ కోపం లేదండి. దేవునికి చూడండి కోపం లేదు. ఆయన గురించి ఒక మంచి మాట ఉంది, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన ప్రేమ లేకపోతే ఆయన సత్యము మూల భాషలో ఎలా ఉంటుందంట? శాశ్వత కాలము. మనకి చేయండి, మనకు అప్లై చేస్తే ఎలా ఉంటుంది? రివర్స్ కదా అది. రివర్స్ చేయండి, రివర్స్ చేసి మీరే చెప్పండి. మన ప్రేమ ఆయన ప్రేమ ఎంత ఉంటుంది? ఉండును. కోపము నిజమా కాదు చెప్పండి? నిజమా కాదా? పురుషుల్లో, స్త్రీలలో మన కోపం అలాగే ఉందా?
అందుకనే మన మనుషులు ఆలోచించారు. ఆయన ఏమంటున్నాడు? నా మనస్సు మీ యందు అసహ్యం. ఏమిటి మన మధ్యలో ఉంచింది అని ఆలోచిస్తే అది మనకు తెలుసు. మందిరానికి ముందు దేవుడు ఒక చిన్న గుడారాన్ని, టెంట్ను ఒకటి ఏర్పాటు చేశాడు. దాన్ని ప్రత్యక్ష గుడారం అన్నారు, మీకు తెలుసు కదా. అందులో 7 ఉపకరణాలు ఉన్నాయండి. 6 లేదా 7 ఉపకరణాలు పెట్టాడండి. మీకు తెలుసు కొంత లిస్టు. ఒకటి రాసుకోండి అవసరమైతే, బలిపీఠము అనేదాన్ని పెట్టాడండి. రెండవది గంగాళము అని అన్నాడండి. దానికి పెద్ద ఆత్మీయ పాఠం ఉందండి. గంగాళానికి అన్ని కొలతలు పెట్టాడు కానీ గంగాళానికి కొలతలు పెట్టలేదండి. అంటే అది దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసుప్రభువుకి సాదృశ్యం అండి. అంటే ఎంత ఘోరపాపి అయినా అక్కడికి వస్తే ఆ గంగాళం అనేటువంటి నీళ్లు ఎలా శుద్ధి చేస్తాయో యేసయ్య అందరినీ శుద్ధి చేయడానికి తార్కాణంగా ఆ ప్రత్యక్ష గుడారంలోనే గంగాళాన్ని పెట్టాడు. మూడవది దీపస్తంభం అన్నారండి. నాలుగవది సన్నిధి రొట్టెల బల్ల అనండి అందరూ. ఐదవది దోమ వేదిక. ఆరవది మందసం. ఏమంటారు? మందసం అనేటువంటి చేశారు. ఎక్కడున్నాయి ఇవి? ఎక్కడ ఉన్నాయి? చాలా తేలిగ్గా చెప్తున్నాను మీకు, కష్టమేం కాదు. ఒక గుడారం అంటే ఇలా టెంట్ లాగే, ఇంక గుడి రాలేదు అప్పటికి. సొలొమోను ఇప్పుడు దీన్ని స్ట్రక్చర్ని చూపించి ఆయన అంటున్నాడు, ఇది మీ మధ్యలో ఉంచి నేను మీతో ఉంటాను, నా మనస్సు మీ యందు అసహ్య పడదు. ఈ 6 విషయాలు లేదా 7 విషయాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అని అంటే, ఇందాక మనకు కలిగేటువంటి కష్టాల నుండి, శోధల నుండి, ఇబ్బందుల నుండి, ఇదిగో ఈ 6 మన మధ్యలో ఉంచి నేను నిన్ను కాపాడుతాను అనేటువంటి ఒక గొప్ప భరోసా ఈ వాక్యంలో మనకి కనిపిస్తుంది. దానికన్నా ముందు ఇంకో మాట చెప్పాడు. 23వ అధ్యాయం మీరు చూస్తే, ఏది లేవీకాండం 23వ అధ్యాయం మీరు కనుక చూడగలిగితే, ఇక్కడేమో బలిపీఠం అనేటువంటి 6 విషయాలు చెప్పాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు 6 పండగలు చెప్పాడండి లేవీకాండం. అమ్మ వింటున్నారా నా మాట? ఏనండి, ఎన్ని పండుగలు చెప్పాడు? ఒకటి పులి అని రొట్టెల పండగ, 5వ వచనంలో ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవాలి. ఏం పండగ అంటే దీని అర్థం ఆయన పాపము లేనివాడు, యేసయ్య పాపము లేనివాడు, పాపరహితుడు అని చెప్పడానికి ఈ భూమి మీద ఏమండి ఈ పండగను ఏర్పాటు చేశారు. మొదటి పండుగ ఏంటండి? అది పండగ. వెరీ గుడ్. రెండోది ప్రథమ ఫలాల పండగ. చెప్పండి అందరూ. అంటే యేసయ్య మనందరి కొరకు మరణించి ప్రథమ ఫలంగా తిరిగి లేచాడు అని చెప్పేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటిది ఏం పండుగనంటే ప్రథమ ఫలాల పండుగ. మూడవది ఏంటంటే పెంతుకొస్తు పండుగ. అందరూ అనండి, తెలుసు కదా పెంతుకొస్తు పండుగ. పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకు దిగి వచ్చినటువంటి సందర్భం. ఏం పండుగ ఇది? పెంతుకొస్తు పండుగ. ఎన్నేని? నాలుగోది బోరల పండగ. అందరూ అనండి, జరిగిందా? అది మీరు ఊపేశారు చాలా మంది. అయ్యగారు చెప్పారు చూసారా, అయిపోయింది. బోరల పండగ జరగలేదు. పౌలు అంటాడు, ఆయన మధ్యాకాశానికి ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోర, దాన్ని ఏమంటారు? బోరల పండుగ. అందరూ చెప్పాలి, బోరల పండుగ. ఇది జరగాల్సి ఉంది, ఇంకా జరగలేదు. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నది ఇప్పుడు? ఐదవదేనా? పర్ణశాలల పండుగ అన్నారండి. ఏం పండుగ ఇది? విశ్వాసులు రేపు దేవునితో గడిపే పండుగ. అది దేవుని రాజ్యంలో. ఏం పండుగ అంటారు దీన్ని? పర్ణశాలల
పండుగ. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పండుగలు దాదాపుగా 4 పండుగలు అయిపోయాయి మనకి. ఇంకా 2 పండుగలు మనకి జరగాల్సి ఉంది. మనం ఎక్కడున్నామనంటే పెంతుకోస్తు పండుగకు బోర్ల పండుగకి మధ్యలో ఉన్నాం. ఇప్పుడు సంఘం ఎక్కడుందనంటే ఆ రోజు సంఘం మీదకి దిగి వచ్చినటువంటి రోజు పెంతుకోస్తు దినం. కొంచెం కష్టంగా ఉంటాయి మాటలు, బాగా అర్థం చేసుకోండి. బోర్ల దినం. ఈ రెండిటికి మనము మధ్యలో ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడు 2 విషయాలు చెప్పాను నేను. లేవీకాండకు వచ్చాము. అక్కడ దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. నా మందిరాన్ని మీ మధ్యలో ఉంచి ఏమిస్తానన్నాడు? నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను, నా మనస్సు మీ యందు అసహ్యపడదు. ఇదిగో దానికి గుర్తుగా నేను పైనుండి మీ దగ్గరకు వస్తే మీరు నన్ను చూచి బ్రతకలేరు గనక ఈ 2 విధానాలు పెట్టానని ఏం తీసుకొచ్చాడు? ప్రత్యక్ష గుడారం తీసుకొచ్చాడు. అందులో 6 ఉపకరణాలు పెట్టాడు. రెండవది కొన్ని పండగలు చేయమన్నాడు. ఈ పండుగలు, ఈ ప్రత్యక్ష గుడారం, పండుగ ప్రత్యక్ష గుడారం దేనికి సూచన అంటే క్రైస్తవ జీవితం ఏమాత్రం శ్రమలమయం కాదు. క్రైస్తవ జీవితం ఎప్పుడూ ఆనందము, సంతోషము, పండుగ అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? ప్రారంభంలో మనం 2 విషయాలు చూచాం. ప్రకృతిలో కరువులు, భూకంపాలు, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు. సమాజంలో చూసినప్పుడు ఏమొచ్చినాయి? మనుషుల్లో స్వార్థం పెరిగిపోయింది, అంచెదనం. ఈ రెండింటిని చూసి మనం భయపడిపోతామని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం ఎలా బ్రతకాలని మీమాంసలో పడిపోతామని దేవుడు అనాదిగానే ఎలాంటి ప్లాన్ చేసి సిద్ధం చేశాడు అని అంటే మీరు ఆలోచించండి. ఇదిగో 2 విషయాలు ఉంచాడు. మీ మధ్యలో ఏముంచాను? మందిరాన్ని ఉంచాను. మీ మధ్యలో కొన్ని పండుగలు కూడా నేను ఉంచాను. ఈ పండుగలు దేనికి గుర్తుకనంటే మీ జీవితం ఎప్పుడు సంతోషమే. ఈ ప్రత్యక్ష గుడారం దేనికనంటే మీ జీవితం ఎప్పుడు కూడా రంగులమయమే. దేవునికి స్తోత్రం చేద్దాం. చాలా గట్టిగా చెప్పాలి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ ప్రత్యక్ష గుడారంలో 4 రకాల పరిచర్య చేసే మనుషులు ఉంటారండి. నేర్చుకుందాం. 4 రకాల మనుషులు ఉంటారంట దేవుని మందిరంలో పరిచర్య చేసే వాళ్ళు. మొత్తం బైబిల్ 66 పుస్తకాలు అధ్యయనం చేస్తే 4 కోవలు వచ్చారు. ఇప్పుడు నువ్వు ఏ కోవలో ఉన్నావో ఈ రాత్రి తేలిపోవాలి. ఎన్ని కోవలు? 4 రకాల మనుషులు ఉన్నారు. మొదటిది చెప్తున్నాను, మీరు జ్ఞాపకం చేసుకోవాలండి. మొదటి మాట, సరికాని స్థలం, సరికాని పని. రాయండి. ఏంటి మొదటిది? పని చేయడం. సింపుల్గా ఇంగ్లీష్లో రాంగ్ ప్లేస్, రాంగ్ వర్క్. తెలుగు ఇంగ్లీషే బాగుంది. ఇప్పుడు ఇంగ్లీష్ అర్థమైపోతుంది మీకు. మాకేం తెలుగు అర్థమవుతలేదు, తెలుగు రావట్లేదు మాకు. మీరేనయ్యం. ఒకటేంటంట, సరికాని స్థలంలో సరికాని పని చేయడం. జాగ్రత్తగానండి, మీకు బాగా తెలుసు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని గురించి ఒక ఉపమానం ఉంది. తెలుసా అందరికీ? మీరేం చూడక్కర్లేదు, నేనేంటి ఇవ్వలేదు నేను మిమ్మల్ని. 15వ అధ్యాయం అన్నాను అంతే. ఎవరున్నారు అందులో? తప్పిపోయిన కుమారుడి గురించి ఉన్నారు. 2 అన్నదమ్ములు. నా మాట ఏనండి, అమ్మ ఏనండి ప్లీజ్. భలే ఉంటుంది వాక్యం. వాక్యం ఏంటంటే కొవ్వు మెదడు దొరికినట్టు ఉంటుందండి. మీకు ఉందా? అలాగే అనిపిస్తుందా? ఎప్పుడు లేస్తారా అనిపిస్తుందా? కొవ్వు మెదడు దొరికినట్టుగా ఉండాలి. అర్థమవుతుందా? వాక్యమే మనల్ని బ్రతికించేది. బాగా వినండి. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట. ఈ మాట మర్చిపోకూడదు మనం. బాగా గమనించండి. రాంగ్ ప్లేస్ అంటే ఏంటో, రాంగ్ వర్క్ అంటే ఏంటో నేను చెప్తున్నాను. సరికాని స్థలం, సరికాని. ఈ 15వ అధ్యాయంలో 2 అన్నదమ్ములు ఉన్నారండి. చిన్నోడు తండ్రి దగ్గరికి వెళ్ళి, విన్నదే అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వెళ్ళి ఏమడిగాడు? డాడీ ఆస్తిని ఇచ్చే అని అడిగాడు. తండ్రి కూడా ఇచ్చేసాడు. బహుశా మనలాంటి తండ్రి కాదేమో. వాటా తీసుకుని వెళ్ళిపోయాడు, దూరదేశం వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, అంతా నష్టపోయి ఒక యజమాని చెంతకి చేరాడంటండి.
యజమాని కొడుకుగా ఉండాల్సిన వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? వేరొక యజమాని దగ్గరికి వెళ్ళిపోయాడు. చాలా మందికి ఇలా ఉండడమే ఇష్టం, స్వతంత్రంగా బతకడం ఇష్టం ఉండదు. మనం నలుగురిని ఆదరిందాం అనేటువంటి ఆలోచన ఉండదు. ఎంత త్వరగా బానిస బ్రతుకులకు వెళ్ళిపోతే అంత బాగుందని నేటి యవనస్తులు అలాగే అయిపోయారండి. ఏమన్నా ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి, వెళ్ళిపోయాడు. ఎక్కడ ఉండాలి? తండ్రి దగ్గర ఉండాలి. చెప్పాలి మీరు, ఎక్కడ ఉండాలి? తండ్రి దగ్గర ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పండి, తండ్రి దగ్గర ఉండాల్సినటువంటి వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? పొలములో, వేరే వాళ్ళ పొలంలో పనికి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యంగా లేదా? ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ ఉండాలి బాగా గమనించండి. తండ్రి దగ్గర ఉండాలి. పొలములో వేరే యజమాని దగ్గర పనిచేస్తారు. రెండవది, దాసుల దగ్గర ఉండాలి. పనివాళ్ళ దగ్గర ఉండి పని చేయించాలి. దాసుల దగ్గర ఉండి, పని వాళ్ళ దగ్గర ఉండి తనకున్నటువంటి ఆస్తులను బట్టి లేకపోతే పొలాలను బట్టి పని చేయించాలి. ఎక్కడున్నాడు చెప్పండి? పందుల దగ్గర ఉండాలి. పని చేయించాల్సినాడు ఎక్కడున్నాడు? మూడవది, సమృద్ధిలో ఉండాలి. డాడీ మంచోడు, డాడీ ఆస్తిపరుడు. మా డాడీ ఆస్తిపరుడు అయితే నాకు అన్నీ ఏముంటాయి? సమృద్ధి ఉంటుంది. సమృద్ధిలో ఉండాల్సినటువంటి వాడు కరువులో ఉన్నాడు, వేరే దేశంలో ఉన్నాడు. నాలుగవది, అధికారం కలిగి ఉండాలి. చెప్పాలనంటే కుమారత్వం కలిగి ఉండాలి. ఏముండాలి? అధికారం, కుమారత్వం. ఈ రెండు ఉండాల్సినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు అని అంటే పందులు మేపే స్థలంలో ఉన్నాడు. ఆలోచిస్తున్నారా? ఎక్కడున్నాడండి? పందులు పొట్టు దగ్గర ఉన్నాడు. అంటే సరికాని స్థలంలో సరికాని పని చేస్తున్నాడు. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలు పందులు మేపరండి. నాకు తెలిసి బైబిల్లో ఒక ఇశ్రాయేలీయుడు పంది మేపాడు, పంది పొట్టు తినడానికి కూడా సిద్ధమయ్యాడు అని అంటే బహుశా వీడినేమో. అందుకనే అన్నాడు సరికాని స్థలము, సరికాని. బహుశా మన పరిస్థితి కూడా అలాగే ఉందా? లేకపోతే చెప్పండి మీరే, తండ్రి దగ్గర ఉన్నామా, విదేశాల్లో ఉన్నామా? మీరు చెప్పండి. చెప్పడానికి బాగానే ఉంటుంది తండ్రి దగ్గర. ఆత్మీయంగా మటుకు తండ్రి దగ్గర లేము మనం. ఎక్కడున్నామంటే పందులు పెట్టి దగ్గరే ఉన్నది గ్యారంటీ. చెప్పడానికి బాగా చెప్పేస్తాం మనం కదా, అందరూ అంటారు అంతే, తండ్రి దగ్గరే ఉన్నాం. ఎందుకంటే మనకు అన్ని పరిస్థితులు బాగున్నాయి కనుక అలా చెప్తాం మనం. ఎక్కడున్నామనంటే బానిస బ్రతుకుల్లో మనం ఉన్నాము. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుడు రంగులు కలిగిన సంతోషకరమైనటువంటి ఈ ప్రత్యక్ష గుడారంలో ఉండాలని మనల్ని పిలిచాడు. శ్రమల లాంటి లేకపోతే కష్టాలు, శోధనలు మనల్ని వెంటాడుతూ ఉన్నా మనము త్వరగా తేలిపోయే వారముగా ఉండకుండా ఆ లోతైనటువంటి అనుభవంలోనికి వెళ్ళి శోధనలు, కష్టాలు వచ్చినప్పుడు నిలబడేటువంటి వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. బాగా గమనించండి. ప్రత్యక్ష గుడారం 40 సంవత్సరాల అరణ్యంలో ఉందంట. ఏ రోజు కూడా రంగు పోలేదంట. ఏ రోజు రంగు పోలేదు. అప్పుడప్పుడు అంటారు మా కంపెనీ షర్ట్లు కొన్నారు, ఎండలో ఆరేయకండే అని అంటారు. అంటే ఏం పోద్ది? 40 సంవత్సరాలు కూడా రంగు పోలేదంట. దేవుల్లో ఉన్నటువంటి వాడికి రంగు పోదు. పాత నిబంధనలోనే రంగు పోలేదేనంటే నూతన నిబంధనలు అసలు పోదు. ఎందుకంటే మనకు యేసయ్య ఉన్నాడు, పౌలు రాసినటువంటి పత్రికలు ఉన్నాయి. ఇది మన పరిస్థితి. కనుక మొదటి వాడు ఎక్కడ ఉన్నాడనంటే ఎలాంటి పరిచర్య చేస్తున్నాడంటే రాంగ్ ప్లేస్, రాంగ్ వర్క్. తండ్రి దగ్గర ఉండాల్సినటువంటి వాడు పందుల దగ్గర ఉన్నాడు. ఇలాంటి పరిచర్య చేసే రకాలు కూడా ఉంటారు. దేవుడిచ్చినటువంటి ఆ మాధుర్యతను సంపాదించుకోలేనటువంటి దౌర్భాగ్యులు వాళ్ళు. పేరుకు క్రైస్తవులుగానే చలమని అయిపోతారు. రెండవది, మీకు అర్థమైంది కదా మొదటిది, మళ్ళీ చెప్పనా? రెండవది, సరైన స్థలం, సరికాని పని. ప్లేస్ మంచిదే, పని మంచిది కాదు. ఉన్న స్థలము మంచిదే, చేసే పని ఇంగ్లీష్లో మీకు అర్థమయ్యేలా చేద్దాం. మీరు ఇంగ్లీష్ వాళ్ళు కదా. రైట్ ప్లేస్,
రాంగ్ వర్క్. వెరీ గుడ్. ఇంకా సింపుల్, అంటే మనకేం గ్రామర్ అక్కర్లేదు. రైట్ ప్లేస్, రాంగ్ వర్క్. ఎవరు అని అంటే లేవీ కాండం 10వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే, అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ దోపార్తులను తీసుకుని వాటిలో నిప్పంటించి, చూడండి, దాని మీద దోపద్రవ్యం వేసి, అది కరెంటు పోయింది, తప్పు చదివేశారు. చూసారా, కరెంటు పోగానే తప్పు పడింది. తమకు ఆజ్ఞాపించిన, ఆజ్ఞాపింపనియా, అది దేవుడు చెప్పలేదు. బాగా గమనించండి, దేవుడు ఆజ్ఞాపించని ఏం తీసుకొచ్చారు? వేరొక అగ్ని. బాగా గమనించారు, ఎంత మంచి మాట పట్టుకుంటున్నారు అందరూ. ఇక్కడ మీరు బాగా గమనించండి, అహరోను కుమారులు ఉన్నారంట. పేర్లు చెప్తారు. అహరోనుకి ఎంతమంది? నాదాబు. వీళ్ళు ఏం చేశారంటే దోపార్తులను మందిరంలోనికి తీసుకుని వెళ్తున్నారు. వాటిలో నిప్పంటించి దోపద్రవ్యము వేసి, చూడండి, యెహోవా తమకు ఆజ్ఞాపింపని ప్లేస్ రైటే, మందిరంలోనే ఉన్నారు. బాగా గమనించండి, గుళ్ళోనే ఉన్నారు. ఏం పట్టుకెళ్తున్నారు? దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్ని. సరే, లోతైన విషయం ఇది. దేవుడు చెప్పలా, దేవుడు ఏ అగ్ని పట్టుకు వెళ్ళాలో, ఎప్పుడు దూపం ఏం చెప్పలా. ఏం చేశారంట? తీసుకుని వెళ్ళారంట. అంటే మీకు విషయం చెప్తున్నాను, మంచి స్థలంలో ఉన్నారు, మంచి పని వారు చేయటం లేదు. ఎవరంట? ఎవరు? అహరోను పిల్లల పేర్లు ఎవరు? నాదాబు అబీహులు. మందిరంలోనే పరిచర్య చేస్తున్నారు. కానీ వాడు దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని తీసుకుని వెళ్ళడం వల్ల దేవుని యొక్క ఆలోచనలకు వారు దూరం అయిపోతారు. మంచి స్థలంలో ఉన్నారు, మంచి కార్యము వారు చేయలేదు. దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని వారు తీసుకుని వచ్చారు. ఏమి చేసినా పర్వాలేదు అనుకున్నారు, అంతా మన చేతిలోనే ఉందనుకున్నారు, దేవుడు చూసి చూడనట్లుగా ఉంటాడు అని అనుకున్నారు. బాగా గమనించండి, ఎప్పుడైతే దేవుడు ఎక్కువ స్వేచ్ఛ ఇస్తాడో అప్పుడే ఎక్కువ తప్పులు చేస్తాడు మనం. నాకు ఇక్కడ ఏం లేదు, ఇక అంతా నేనే అనే ఫీలింగ్లోకి వెళ్ళాను అనుకోండి, అప్పుడే మొదలవుతాయి తప్పులు. అర్థమవుతుంది మీకు? ఎప్పుడు అలా అనుకోకండి. మనం తగ్గించబడాలి, ఆయన ఎప్పుడు హెచ్చించబడాలి. విధేయత చూపించాలి, దేవుని మాట వినాలి. బలిపీఠం ఎప్పుడూ మండుతూ ఉండాలి, బలిపీఠం ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి. కానీ ఆ బలిపీఠంలోనికి వీళ్ళు ఏం చేశారంటే వేరొక చాలా మంది ఇలాంటి పనులు చేస్తారండి. నేను సామన్కోట అనే ఊర్లో పనిచేశానండి. ఆ ఊర్లో ఒక బిషప్ గారు నాకన్నా ముందు పనిచేశారండి. మాకు సెక్స్టన్ అని ఒకడు ఉంటాడు. సెక్స్టన్ అంటే పాస్టర్ గారికి హెల్ప్ చేస్తూ, మందిరాన్ని శుభ్రం చేస్తూ ఈ ఏర్పాట్లన్నీ చేస్తారండి. ఆయన ఏమంటారంటే సెక్స్టన్ అంటారండి వాళ్ళ పేరు. అంటే మెయిన్లైన్ చర్చిలో ఈ పదజాలం ఎక్కువ ఉంటుంది. ఈ బిషప్ గారు పనిచేస్తున్న టైంలో వీడికి ఎంత అనుకుంటున్నారు వయసు? దాదాపుగా 65 ఏళ్ళు. సన్నగా ఉంటాడు, పేరు చెప్పనులేండి. చెయ్యకూడని పని మందిరంలో మొదలుపెట్టాడండి. నిజంగా నేను అప్పుడు ఉండూరు అనే గ్రామంలో పనిచేస్తున్నాను. ఇక్కడ ఉండూరు మీకు తెలుసు, ఆ గ్రామంలో నేను పనిచేస్తున్నాను. అక్కడ బిషప్ గారు ఉన్నారు. అంటే ఈ స్థానికంగా ఉన్న సెక్షన్లు ఎంత ముదిరిపోతారంటే అండి, పాస్టర్ గారా 2 ఏళ్ళు ఉంటాడు, 3 ఏళ్ళు ఉంటాడు, 5 ఏళ్ళు ఉంటాడు, పోతాడు. మనదే చర్చి, మా సంఘాల్లో ఎలాగుంటాయండి, మనదే చర్చి, మనల్ని ఎవడేం చేస్తాడు అని అందులోకి వెళ్తున్నాడు. ఈ బిషప్ గారు ఎవరితో చెప్పాలో, ఏం చేయాలో, ఏం చెప్తే ఏమైపోతుంది అని బిషప్ మళ్ళీ అయినా అధికారాలు ఉన్నాయి, ఏం చేయాలి. మాకు వచ్చింది విషయం, మనకెందుకులే, ఆ గుడికి మనం వెళ్తామా ఏంటి, మనకెందుకు, వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళ పెద్దలు, వాళ్ళ వ్యవహారాలు అని అనుకున్నాం. ఆడికే జడిసిపోతున్నారు వీళ్ళందరూ.
సరే రోజులు గడిచిపోయి నేనేమో వేరే ఊరు సెకండ్ పెళ్ళి వెళ్ళిపోయాను, 6 ఏళ్ళు చేశాను. అనుకోకుండా దేవుడు నన్ను సామలకోట పంపించాడు. కరెక్ట్గా ఆ రోజు బిషప్ గారు ఏది చెప్పారో అదే వ్యక్తి మరలాడు అక్కడ ఉన్నాడు. అర్థమవుతుందన్నమాట. పని చేస్తున్నాడు. కానీ అర్థం చేసుకుని చెప్పడానికి బాగోదు. వాడు గుళ్ళో చెయ్యకూడని పని చేస్తున్నాడు. పైగా నేను వెళ్ళేటప్పటికి ఇంకో కొత్త విషయం అంటే, మరి 6 ఏళ్ళు అయిపోయింది కదా, 6 ఏళ్లలో ఏంటంటే ఒకసారి దేహశుద్ధి కూడా చేశారంట యవనస్తులు. ఏది చర్చి కుర్రాళ్ళు. సరే మనం వెళ్ళాం, నేను వెళ్ళాను, నాకేం తెలియదు, నేను వెళ్ళాను మామూలుగా. సరే అది మనసులో ఉంది, అమ్మో ఇటు ప్రమాదం, ఇటు జాగ్రత్తగా ఉండాలని. సరే నా కారు ఒకటి పెట్టాం, షెడ్ ఒకటి ఉండేది. ఆ షెడ్లో ఇటు పొలాలు ఎట్టు పొయ్యమంట పెట్టుకునేవాడు. అంటే మీకు ఎందుకనంటే పెద్ద మాటలు చెప్తుంటే అర్థం అవ్వట్లేదని అసలు ఇలాంటి చెప్పడానికి నాకు ఇష్టపడినాం. అంటే మీకు అర్థం అవడం కోసం ఈ ఉదాహరణ ఎత్తుకున్నాను నేను. ఆ కారు పెడితే, అరే కారు దగ్గర ఈ పొయ్యిలు ఉండకూడదరా, కట్టెలు పెట్టేది పెట్రోల్ ఇది తీసేయాలంటే అక్కడ మంచి డైలాగ్ వేసాడండి. ఏమన్నాడంటే, పాస్టర్ గారు నా పొయ్యి ముందా మీ కారు ముందా? నిజమండి. ఆ గుండె ఆగిపోయినంత పని అయింది. ఆ చర్చికి చైర్మన్ నేనే, మమ్మల్ని గురుమండల అధ్యక్షులు అంటారు. లోదన్ చర్చిలో సర్వాధికారాలు పాస్టర్ గారియే. అంటే స్థానికులు బలం చూసారా. అందుకనే ఎక్కువ కాలం ఏ పోస్టులను ఉంచరు. గవర్నమెంట్ ఉద్యోగాలు చూడండి, అక్కడ ఉంటే రాజకీయం చేస్తాడని. పాస్టర్ గారిని తీసేస్తారు, అందరినీ తీసేస్తారు, వీళ్ళ మట్టుకు తీరండి. ఈడికి భూములు వచ్చేసి. సరే మంచిదరా, నువ్వు బాగున్నావు. ఈరోజు నువ్వో నేనో తేలిపోవాలి. డిసైడ్ అయిపోయాను నేను. నువ్వన్నా ఈ చర్చిలో ఉండాలి, నేనన్నా ఈ చర్చిలో ఉండాలి. కొత్తలో మోజు ఉంటుందండి. మేము వెళ్ళిన కొత్తలో ఎవరికైనా 1 year మట్టుకు, అబ్బా పాస్టర్ గారు అండి భలే చెప్పారండి బాబు, అయ్యో బాబు మా పాస్టర్ గారు ఎక్కడ, ఆ పాస్టర్ గారు ఎక్కడ, అలాగుంటుంది. కొత్తలో ఉండే కొద్ది తెలుస్తుంది నిజస్వరూపాలు, మీకు కొన్ని తెలియదు. సరే అప్పుడు నేనేం చేశాను, మంచి మోజు ఉంది మన మీద. అప్పుడు ఓ పాస్టర్ గారు ఓ షేక్ అయిపోతుంది. అప్పుడు నేనేం చేశానంటే పెద్దలను రప్పించి, అరే బాబు ఈడన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. ఎందుకనంటే ఆడంత పెద్ద కఠినమైన డైలాగ్ వేసేసాడు, మీరే నిర్ణయం తీసుకోండి అని చెప్పాను. సాయంకాలం కల్లా మొట్టమొదటి సర్దిచ్చేసారండి. ఆడు పక్కన ఒక విలేజ్ ఉంది, ఆ సామలకోట పక్కన లోనికి అలా వెళ్ళిపోతూ ఉంటుంటే రాగంపేట వాసాడు. మొత్తం పంపించారు. పొద్దున్నే భార్య భర్తల కాళ్ళ మీద పడిపోయారు. అయ్యగారు అంటే అప్పుడు వరకు మేకపోతు గాంభీర్యం చేసి, అయ్యగారు దయచేసి క్షమించండి. ఇంకా నా చేతిలో ఏం లేదురా. రైట్ ప్లేస్ రాంగ్ వర్క్. జగత మందిరములో దేవుడు పని కాక వేరొక ఆలోచన కానీ పని కానీ చేసావనంటే ఆ ప్రత్యక్ష గుడారములో ఉండాల్సినటువంటి రంగులమైన జీవితాన్ని దేవుడు ఛిద్రం చేసి జీవితంలో ఎందుకు పని చేయకుండా చేసేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఎన్ని కష్టాలు వచ్చినా, అపాయకరమైన దినాలు వచ్చినా, స్వార్థ ప్రియులు పెరిగిపోయినా, బెంకములాడు వారు పెరిగిపోయినా, నీ భక్తి విశ్వాసంలో నిలబడగలిగితే నీ జీవితం రంగులమయం. కానీ నీ జీవితంలో ఇందాక 2 చూచాం మనం, సరైన స్థలంలోనూ లేడు, సరైన పని కూడా చేయలేదు. ఇక్కడ మనం చూసాం, సరైన స్థలంలో ఉన్నాడు, సరైన పని చెయ్యలేదు. గుర్తుపెట్టుకోండి. అవిధేయత ఏమొచ్చింది వాళ్ళలో? అవిధేయత. చివరికి జరిగిన విషయం మీకు తెలుసు, యాజక ధర్మం కోల్పోయారు. దేవుడు తీసి పడేశాడు అంతే. ఉంచడం కూడా అలాంటి వాడిని ఉంచుతాడా? చూసారా, సౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. సౌలు కూడా అలాంటి పనులే చేశాడు. ప్రవక్త వచ్చే వరకు ఆగలేదు. సమూయేలు గురించి ఎంత పెద్ద పేరు వచ్చిందో తెలుసా? దాను మొదలుకొని బెయేర్షెబా వరకు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి నాయకుడు అని అందరూ చెప్పుకుంటా ఉంటుంటే వీడేం చేశాడంటే వెళ్ళి బలి అర్పించడం, దేవుడు చెప్పినటువంటి పనికి విరుద్ధంగా చేయటం, దాచుకోవడం, ఇలాంటి పనులన్నీ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ వచ్చాం. ఎన్ని చూసాం ఇప్పుడు? ఒకటేం చెప్పండి, ముగించేద్దాం. రెండవది, మూడవది కాని స్థలం, సరికాని స్థలం, సరైన పని. బాగుందా? రివర్స్ అవుతున్నాయి చూడండి. అన్ని ఒకేలా లేవు, అన్ని ఒకేలా ఉన్నాయా? సరికాని స్థలం, చేసే పని సరిగానే ఉంది. దేవుడు దీన్ని అంగీకరిస్తాడో లేదో కూడా చూద్దాం మనం. అంటే మనం ఇంగ్లీష్లో చెప్తాం, మీరు ఇంగ్లీష్ వాళ్ళు. రాంగ్ ప్లేస్ రైట్. అబ్బాయి ఎంత బాగా చెప్తున్నారా పిల్లల.
మీ గురించి మంచి సాక్ష్యం ఏందంటారా, మీరు చాలా మంచివాళ్ళు అంట, దేవుల్లో ఉన్నారంట, దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. మీరు పట్టుకున్నారంటే వదలరు నాకు తెలుసు, లోకస్తుల్లో మీరు ఉండరని నాకు తెలుసు. మీరు మంచి పిల్లలు, మీ గురించి ప్రార్థన చేస్తున్నాను, మీ గురించి మంచి సాక్ష్యం విన్నాను. రాబోయే దినాల్లో ఆ రోజు తెస్సలోనిక సంఘస్థులు అకయాలోను మాసిదోనియాలోను ఆయన పేరు మారుమరుగుపోయేలా చేశారంట. మీరు కూడా అలాగే చేయాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి పాస్టర్ గారు వాళ్ళు అన్నీ అవ్వవు, మీలాంటి వాళ్ళు లేవాలి. పైగా ఇక్కడ పెట్టకూడదు, మళ్ళీ దూరంగా వెళ్ళి సువార్త చెప్పాలి. నాకు వచ్చు అని అనుకోకండి. వాక్యం చెప్పడం గొప్ప కాదు, వాక్యానుసారంగా జీవించడం గొప్ప. వాక్యం ఎవడం వినడం, వాక్యం మొదటిసారి నేను చెప్పినప్పుడు వింటారు మీరు, భలే చెప్పాడు అని. తర్వాత మరలా నేను వస్తున్నాను అనుకో, నా ప్రవర్తన చూస్తారు మీరు. ఇది ముఖ్యమండి. ప్రవర్తన లేని వాక్యం ఎందుకు పనిచేయదండి. దేవుడు కూడా ఇష్టపడ్డండి. చెప్పేయచ్చు, ఎన్నైనా చెప్పేయచ్చు, బాగా చెప్పొచ్చు, బాగా మాట్లాడచ్చు, మంచి మంచి వాక్యాలు చెప్పొచ్చు. నా బ్రతుకు సరి లేకపోతే ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు మీలోనికి తీసుకుని వెళ్ళి 1 గంట అంటారు అంతే, భలే చెప్పారు అని. తర్వాత ఏం చెప్పారండి వాళ్ళు. నిజంగా నేను సరిగా ఉండి చెప్పాను అనుకో, ఆ మాట మీ వాక్యంలో మండిపోతూ ఉంటుంది. దేవుడు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాడు, గుర్తు చేస్తూ ఉంటాడు, దర్శనాలు ఇస్తాడు. ఒక క్రొత్త తరహాలో మిమ్మల్ని వాడుకోవడం పనిచేస్తుంది. మూడోది ఏం చెప్పాను చెప్పండి. కాని సరికాని సరైన పని. బైబిల్లో చూద్దాం, ఎవరైనా ఊహించారా? ఎవరైనా సరే, మనకి ఇలాంటివి కొంచెం ట్విస్ట్ చేస్తే కష్టం. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. 19:9. అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, అంటే ఏలియాకి ప్రత్యక్షమై, ఎక్కడ నువ్వేమి చేయుచున్నావు అని అడిగి. ఎక్కడున్నాడు చూడండి, ఎక్కడున్నాడంట? చదివారు కదరా పిల్లలు? ఎక్కడున్నాడంట? గుహలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? గుహలో ఉండి బస చేసి ప్రార్థన చేస్తున్నాడు. ప్లేస్ ఏమో మంచిది కాదు, చేసే పనేమో మంచిదే. ఉండాల్సిన స్థలంలో లేడు ఇతను, గుహలో ఉండాల్సినటువంటి పరిస్థితి కాదు, రాంగ్ ప్లేస్ లో ఉన్నాడు. చేస్తున్న పని ఏంటంటే ఆ గుహలో ఉండి ప్రభువుకి ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపనలు చేస్తున్నాడు. అయ్యా, పరిస్థితులు ఇలాగైపోయినాయి, పలానా వాళ్ళు నా మీదకి యుద్ధానికి వచ్చేస్తారు, నేను చచ్చిపోయేలాగా ఉన్నాను, నేను బాధల్లో ఉన్నాను, నీకు నాకు ఇంత మట్టుకు చాలు. మరణాపేక్ష, అంటే ఏలియా లాంటివాడికే మరణాపేక్ష వచ్చేసిందంట. బాగా గమనించండి. ఏలియా అంటే గొప్ప ప్రవక్తగా మనం చెప్పుకుంటామండి కదా. ఏలియా మేజర్ ప్రాఫిట్ అంటామండి, గొప్ప ప్రవక్త అంటాం. అతనిలో జరిగింది ఏంటో తెలుసా? మరణాపేక్ష కలిగిన వాడై, అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను, మొన్న కూడా వచ్చినప్పుడు జ్ఞాపకం చేశాను. సూసైడ్ ఆలోచన ఎవరికన్నా వచ్చిందా? సంఘాల్లో కానీ, మన పక్క వారికి కానీ, తెలిసిన వారికి కానీ, ఎందుకండి ఈ బతుకు చచ్చిపోదాం అని అంటున్నారంటే, మీకు వాక్యం తెలిసినా తెలియకపోయిన వారిని ఇమీడియట్గా గద్దించాలి. చాలా మంది చదువుకున్న పిల్లలు చచ్చిపోదాంలే, వ్యాధితో ఉన్న వాళ్ళు చచ్చిపోదాంలే, అప్పుల్లో ఉన్నటువంటి వారు చచ్చిపోదాంలే అని అనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, అలాంటి వారు ఆత్మహత్యలు చేసుకుంటే వెంటనే పాతాళంలోకి వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి. దేవుడిచ్చిన ఆయుష్ దేవుడు తీసుకునేంత వరకు ఎవ్వరు, నా భర్త కొట్టేశాడు, లేకపోతే నాకు ఈ వ్యాధి తగ్గట్లేదు, ఈ వ్యాధి నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, చచ్చిపోదాం అనే మనసు దేవుని పిల్లలకు రాకూడదు. దేవునికి స్తోత్రం. పల్లెటూరులో నాకు తెలిసి ఏమంటారంటే, ఎవరిని చనిపోయారు అనుకోండి, ఏమన్నా దయ్యం అయిపోయి వచ్చేసాడు అంటారు. విన్నారా? ఎప్పుడే మీకు అలవాటు ఉందా? అక్కడ ఇక్కడే కదా, ఎక్కడైనా అంటారు. నిజంగా అండి, చచ్చిపోయినవాడు ఎప్పుడు దయ్యమాడు. గుర్తుపెట్టుకోండి. చచ్చిన వాడు మంచోడైనా చెడ్డవాడైనా ఇతర వ్యసనాలున్నా దయ్యం అవ్వడు. గుర్తుపెట్టుకోవాలి. అపవాది మరి నాకు ఆడే వచ్చి మీద పడిపోయాడు అంటారు. నిజమే. వీడు ఏం చేస్తాడంటే వాళ్ళలోనికి వెళ్ళి వాడి రూపంలో వచ్చి మళ్ళీ బెదిరించే ప్రయత్నం చేస్తాడు. పైనుండి గెంటి వేయబడినటువంటి సమూహం తప్ప చనిపోయిన మనిషి ఏమవడం? దయ్యం అవడు. గుర్తుపెట్టుకోండి.
ఈ సత్యం అందరూ తెలుసుకోవాలి. చాలామంది ఏమంటారు, పక్కనండి ఆ సూసైడ్ జరిగిందండి, 4 రోజులు పోయిన తర్వాత ఆవిడే వస్తుంది. నిజంగానే ఆవిడ నిజమే, మీరు అన్నమాట నిజమే. కానీ ఆమెలోనికి అపవాది వెళ్ళి మనకు అలా జరిగిందని చెప్తుంది. గుర్తుపెట్టుకోండి. నిజంగా గనక అలాగే చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలైతే, ఆదాము దగ్గర నుంచి ఇప్పుడు చచ్చిపోయినటువంటి వారు గనక నిజంగా వాళ్ళు ఉంటే నేను ఇక్కడి నుంచి పెద్దపురం వెళ్ళాను. నాకు ఆరెక్కేస్తారు వాళ్ళు, నాకు వెనకలాగేస్తారు వాళ్ళు. మా ఊరు నిడదలు వచ్చారంటే సమాధుల్లో చక్కగా పడుకుంటారు చెట్టు దగ్గర, సమాధుల మీద. అక్కడే భోజనం వాళ్ళకే. ఆ పక్కన ఇల్లు ఉంటాయి, చక్కగా కాంపౌండ్ వాళ్ళు కట్టారు, శుభ్రంగా వాళ్ళకి కన్నం పెట్టేసి అందులోంచి వచ్చేసి, అయ్యగారు ఇక్కడ ఎంత చల్లగా ఉంది అయ్యగారు అని అంటారు మమ్మల్ని. మరి ఈ దయ్యాలు ఇంతమంది వచ్చి చంపేయాలి కదా వాళ్ళని. అక్కడే పేకాట, అక్కడే నిద్ర, అక్కడే భోజనం. వాళ్ళు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ఇంట్లో కూడా ఏసీలో పడుకున్న పట్టదయ్యగారు నిద్ర, పడుకోండి అయ్యగారు అంటారు మమ్మల్ని ఒకసారి తెలిసిన కుర్రోళ్ళు. మరి వాళ్ళని ఏం చేయట్లేదు ఏంటి ఇలా? మన సమాజం చూస్తేనే భయం. సెక్రటరీ పిల్లలు ఊరిలో పనిచేసాం, కాంపౌండ్ వాళ్ళ పక్కనే సమాధులు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అక్కడ సామాన్లో కొట్టలు కానీ పెద్దపూర్ ఎవడని చచ్చిపోయాడు అనుకోండి, అక్కడికో తీసుకెళ్తారు, నడుచుకుంటే వెళ్ళాలి. ఆ ఊర్లో అలా కాదు, ఎలా తిరిగి వచ్చి అది ఇంటి వెనకాల పెట్టేస్తారు. 6 లైనే, ఇంట్లోనే సమాధులు. ఒక్కొక్కరికి 10 సెంట్లు ఉంటుంది స్థలం. ఎక్కడికి సమాధులు చేయరు, అక్కడక్కడే చేసుకుంటారు. ఇంట్లో చుట్టూ ఉంటాయి సమాధులు, సొంత స్థలాలు. అదండి, అది ఆయనకి తెలుసు. 10 సెంట్లు తక్కువ కాకుండా ఎవడు ఉండడు. నేను ఇల్లు కొత్తలో ఎక్కడరా సమాధి అని అనుకుంటే ఇలా తిప్పి ఇక్కడే తీసుకొచ్చి ఇదేంటారు ఇంటి వెనకాల అనుకున్నా. ఆడు గోడ వెనకాల చూస్తే ఇంచుమించుగా పితరులు అందరూ అక్కడే ఉన్నారు. సమాధి అక్కడే, డెడ్ బాడీ అక్కడే, భోజనము ఇక్కడే. ఆడు వెళ్ళిపోయి ఇల్లు కొత్తలో ఏం భోజనాలు రా బాబు అని మనం తీసుకెళ్ళి ఎక్కడో పెడతాము. కనుక గుర్తుపెట్టుకోండి, చచ్చిన వాడు దయ్యం అవ్వడు. అపవాది అయినటువంటి వాడి రూపంలో నిన్నొచ్చి నిజంగా వాడు దయ్యమైనట్టుగా నిన్ను ప్రేరేపించి చేస్తాడు. దయ్యం అయితే ఉంది, అయితే చచ్చిన వాడు కాదు. వాడు ప్రత్యేకించి ఉన్నాడు, వాడే దురాత్మ. కానీ మన ఎట్టి పరిస్థితిలో కనుక మీరు స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. ఎక్కడికే? సమాధుల దగ్గరికి. అవసరమైతే ఉట్టిన వెళ్ళిపోకండి. పాస్టర్ గారు చెప్పారు కదా, ఈ రోజు నుంచి నేను ఇక్కడే బైబిల్ చదువుకుంటాను అనే ప్రయత్నం చేయకండి. కనుక ఆలోచించండి. ఏలియా ఉన్న స్థలము గుహ, రాంగ్ ప్లేస్. చేస్తున్న పని మంచి పని, ఇది కూడా తప్పే. ఉండాల్సిన స్థలంలో ఉండాలి, మందిరంలో ఉండాలి. ఈయన ఎక్కడ ఉండాలో తెలుసా? వాస్తవానికి ఎక్కడ ఉండాలో తెలుసండి? ఎక్కడ ఉండాలో తెలుసా? కర్మేలు పర్వతం మీద ఉండాలి. అక్కడ ఉంటే దేవుడు మాట్లాడతాడు, అక్కడ ఉంటే దేవుడు ఆయన మొర వింటాడు, ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. రాంగ్ ప్లేస్ లో ఉన్నాడు. బాగా గమనించాలి. కర్మేలు పర్వతం మీద ఉండాల్సినటువంటి వాడు ఎక్కడున్నాడు తెలుసా? గుహలో ఉన్నాడు. గుహ అంటే చీకటి. గుహ అంటే అర్థం ఏంటో తెలుసా? చీకటి. ఈ గుహ అనేటువంటి మాట మొదటిసారిగా బైబిల్లో ఎక్కడ రాయబడింది ఒకసారి చూద్దాం. గుహ అనేటువంటి దాని ద్వారా కొన్ని ఆత్మీయ సత్యాలు మనకు కనబడతాయి. ఆదికాండం 19వ అధ్యాయం 30వ వచనం. భయపడి తన 2 కుమార్తెలతో కూడా చూసారండి, బైబిల్లో మొదటిసారిగా గుహ అనే మాట ఎక్కడ రాయబడింది అంటే ఇదే 19:30. ఎక్కడున్నాడు? గుహలో ఉన్నాడు. దేవుడు ముందే చెప్పాడు. ఎవరితో? లోతుతోటి. లోతు, నేను చెప్పిన స్థలానికి వెళ్ళానంటే సొంత నిర్ణయం. ప్రభు ఇది దగ్గరగా ఉంటుంది, ఇక్కడికి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళిపోతాను, సర్లే ఏదో కంగారు పడితే వెళ్ళమన్నాడు. అలా దేవుడు చెప్పనటువంటి స్థలానికి వెళ్ళడం వల్ల ఎవరెవరు వెళ్ళారంటే తండ్రి, 2 కుమార్తెలు వెళ్ళారు. వారిలోనికి అపవాది వెళ్ళాడు. ప్రియులరా, గుహ దేనికి సాదృశ్యమే చూడండి. గుహలోకి వెళ్ళకూడదు. గుహలోనికి వెళ్ళారు తండ్రి కుమార్తెలు. వీళ్ళలో ఒక చెడు ఆలోచన వచ్చింది. మన ద్వారా సంతానం ఎలా అభివృద్ధి చెందుతుంది అని పాపం చేయడానికి పూనుకున్నారు. దాని ద్వారా ఈ లోకానికి 2 భయంకరమైన తెగలు వచ్చినాయి. మీ పేరు తెలుసు, వాళ్ళు ఇప్పటికే ఉన్నారు. మొయబైట్స్ అంటారు, మోయాబు దేశము. రెండోది అమ్మోనీయులు. వారు ఇప్పటికీ కూడా శపించబడినటువంటి వారు. ఎందుకో తెలుసా? ఎలా పుట్టారో తెలుసా? క్రమము కాదు. గుర్తుపెట్టుకోండి.
కనుక ఈ గుహ అనేటువంటి మాట చీకటికి, పాపానికి నిలయానికి, భద్రత లేని స్థలానికి, పాపము విరివిగా చేసేటువంటి పరిస్థితులకు సాదృశ్యం ఉన్నటువంటి స్థలం. ఇంతకీ యెజెబెలుకు భయపడి, ఎవరికి భయపడి అక్కడ ఉన్నాడు? యెజెబెలుకి భయపడి. అందుకే చెప్పాను నేను, ఏలియా లాంటి వాడికి కూడా వచ్చిందంట. ఏంటది? భయం. భయపడి ఏమనుకున్నాడు? ప్రభా ఇంతవరకు చాలు, ఏనన్నా మాటలు అటు ఇటు చూడొద్దు, ముగించేశాను, ప్రభా ఇంతవరకు చాలు అని ఒక బదరీ వృక్షం కింద కూర్చుని మరణాపేక్ష కలిగిన వాడై. చూసారా, ఏలియాకి ఇలాంటి ఆలోచన వచ్చిందంటే చాలా సందర్భాల్లో మనకు కూడా వచ్చేటువంటి ఆవశ్యకత ఉన్నది. 3 చదివాం, 3 గనక చదివాం. చివరికి అప్పుడు దేవుడు పాఠం నేర్పించి, నువ్వు ఇక్కడ కాదురా ఉండాల్సింది, నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది అని అక్కడి నుంచి ఏం తీసుకొచ్చాడు? గుహలోంచి. వినండి, గుహలోంచి ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చి ఎలీషాని సిద్ధపరచడానికి ఈ ఏలియాను వాడుకున్నాడు. 3 విషయాలు. ఒకటి చెప్పండి, రెండవది, మూడవది, ఇదండి, నాలుగవది, ఆఖరిది. ఇప్పుడు మీరు ఊహించండి ఏమవుతాయి చెప్పండి. మీరు చెప్పేయచ్చు, కొంచెం రీజనింగ్ ఉపయోగిస్తే మీరే చెప్పొచ్చు. 4వ పాయింట్ అయిపోయింది. అయ్యగారు చెప్పారు నాకు, ఇక్కడ అయ్యగారు టీచర్ గారు మ్యాథమెటిక్స్ చెప్పేశారు. ఏమవుతుంది 4వది? ఎస్, ఎగ్జాక్ట్. థ్యాంక్ యూ అయ్యగారు. అది అలా చెప్పాలి. సరి అయిన స్థలము, సరి అయిన. ఒకే ఒక్కడు చేశాడండి, ఒకే ఒక్కడు చేశాడండి ఈ లోకంలో. సరైన స్థలము, సరైనటువంటి ప్లేస్. ఇంగ్లీష్లో చెప్దాం మరి, మీరు ఇంగ్లీష్ వాళ్ళు కదా. రైట్ ప్లేస్, రైట్. 33.5 సంవత్సరాలు బ్రతికాడు, 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. అంతా పర్ఫెక్ట్గా చేశాడు, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. అదవుతుందండి. ఎవరు అని అంటే నజరేయుడైన, గట్టిగా చెప్దాం దేవుని స్తోత్రం. సరైన స్థలం ఏంటో తెలుసా? ఆయన ఉండేటువంటి స్థలం పశువుల తొట్టి. చూసారండి, ఆయన ఇచ్చించుకోవాలనుకుంటే ఎక్కడైనా ఉండొచ్చు. యేసు ప్రభు సరైన స్థలాన్ని ఏది ఏర్పాటు చేసుకున్నాడని అంటే పశువుల తొట్టి. మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. స్థలము లేని ప్రాంతంలో ఆయన ఉన్నాడు. ఎంత గొప్ప విషయం ఆలోచించారా? స్థలం లేదు యేసయ్యకి. ధనవంతుడై ఉండి దరిద్రుడై వచ్చాడంట. దేవుని యొక్క మూర్తిమత్వానికి, దేవుని యొక్క తత్వానికి మూర్తిమత్వం అయి వచ్చాడంట. ఎంత మంచి మాట! అసలు ఇంత జ్ఞానం అండి ఎక్కడా వాడలేదండి. దేవుడు ప్రేమామయుడని చూపించడం కోసం ఆయన తత్వం, అంటే పాత నిబంధన కాలంలో ఏమనుకునేవారంటే, దేవుడు అంటే అయ్యో బాబోయ్ ప్రమాదం, చంపేస్తాడు, పొడి చేస్తాడు, పాపం జరిగిందంటే ఇక మనం బ్రతకలేం, అలా అనుకునేవారండి. అది కాదు, ఆయన తత్వమునకు మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ అంటారు. అంటే శరీరధారి. ఇంగ్లీష్ భాషలో, అంటే తెలుగు తర్జుమా చేస్తే దాన్ని ఏమంటారంటే శరీరధారి. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇన్కార్నేషన్. చాలా మంది తెలియక ఏమంటారంటే అవతారం అని అంటారు. అవతారం అనేది ఇతరులు వాడే పదం. యేసు ప్రభుకి అవతారం కాదు, దాన్ని ఏమంటారంటే శరీరధారి. ఏమనాలి? అందరూ గుర్తుపెట్టుకోండి. యేసయ్య అవతారం పాటల్లో కూడా పెట్టేశారు. అవతారాలు కాదు, అవతారం అంటే మళ్ళీ మళ్ళీ వస్తా ఉండాలి. అవతారం అవతారం నెంబర్ 1, అవతారం నెంబర్ 2 కాదు. ఇది ఒకేసారి వచ్చాడు, మళ్ళీ ఒకేసారి రాబోతున్నాడు. కనుక ఈ టర్మ్ మార్చాలి. ఏంటంటే శరీరధారి అనేటువంటి. ఆయనకి స్థలం లేదండి. రాత్రి ఎక్కడ ఉండేవాడు తెలిసే? కొండ మీద ఉండేవాడు అండి, కల్వరి కొండ. రోజు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. పగలేమో సమాజ మందిరాల్లో ఉండేవాడు, రాత్రులు సముద్రం తీరం మీద ఉండేవాడు, పని చేస్తూ ఉండేవాడు, కష్టపడ్డాడు, అందరినీ పోషించాడు. అది ఆయన యొక్క స్థలం. రెండవది ఆయన పని ఏంటో తెలుసా? ఏమండి, యేసుప్రభుకి ఇంకా తోబుట్టులు ఉన్నారండి. ఉన్నారా? తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అందరూ. వాళ్ళందరినీ పోషించడం కోసం 30 సంవత్సరాలు వడ్రంగి పని చేశాడండి ఆయన. తెలుసు కదా మీకు యేసుప్రభు చేసిన పని ఏంటి?
వడ్రంగి పని చేశాడండి. 12 ఏళ్ల ప్రాయంలో వాక్యము కొరకు పనిచేయడానికి ఇష్టపడి పెద్దల మధ్యలో కూర్చొని మాట్లాడుతున్నాడంట. ఏమండి, తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. ఎన్ని రోజులు ప్రయాణం జరిగింది? బైబిల్లో చెప్పబడింది. ఎన్ని రోజులు ప్రయాణం జరిగిపోయిందంట. ఎత్తుకున్నారంట పిల్లలతో ఎక్కడన్నా ఉన్నాడేమని. ఎక్కడా కనబడలేదంట. వెనక్కి తిరిగి వెళ్ళారంట. చాలా కోపం వచ్చేసింది వీళ్ళకి. ఇదేంటిది, మేము అందరూ వెళ్ళిపోయాం, అందరు పిల్లలు ఏమో అక్కడ ఉన్నారు, అందరూ ఉన్నారు, నువ్వు అక్కడ వెళ్ళావు, ఏంటిది అన్నాడు. ఏసేపు కోపం వచ్చి ఓ మాట అన్నాడు. ఆయన ఏమన్నాడు? నేను అది ఎవరి పని? ఇది తండ్రి పని మీద ఉన్నాను. పని ఏంటో తెలుసా? ప్రారంభంలో వడ్రంగి పని చేశాడు. ఎందుకో తెలుసా? తండ్రి లేడు, తల్లిని పోషించాలి, తోబుట్టును పోషించాలి, బాధ్యత తీసుకున్నాడు, వాక్యం కొరకు ప్రాణం పెట్టాడు, వాక్యం కొరకు అన్నీ చేశాడు. కానీ ఈరోజు మనం ఆలోచిస్తే మనం ఎక్కడున్నాం? ఆయన ఎక్కడున్నాడో, ఏం పని చేశాడో మనం చూసాం. సరైన స్థలము, సరైన పని. నిన్ను నన్ను ప్రేమించి ఎక్కడికి వచ్చాడనంటే పశువుల తొట్టులోనికి వచ్చాడు. వాక్యంలో చెప్పబడింది మీ అందరికీ తెలుసు. ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అనుకోలేదంట. ఆ రోజు దూతలందరూ అడిగారంట, ఎందుకయ్యా భూమి మీదకి వెళ్తున్నావు? యేసయ్య ఎందుకు భూమి మీదకి వెళ్తున్నావు? ఇంత గొప్ప అధికారం కలిగి దేవునితో సమానంగా ఉండి ఎందుకు భూమి మీదకి వెళ్తున్నావు? వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఆది కాండంలో తండ్రి చెప్పాడు, వారి హృదయం చెడ్డది, వారు బాల్యం నుండి చెడ్డవారు. అక్కడికి వెళ్ళావు అని అంటే తప్పనిసరిగా నిన్ను చంపేస్తారని అందరూ చెప్తా ఉంటే, నాకు ఇష్టమైన మనుషులు భూమి మీద ఉన్నారని ఆయన మనల్ని ప్రేమించి లోకానికి వచ్చాడంట. ఎక్కడ ఉండాల్సిన ఎక్కడికి వచ్చాడో చూడండి. నిన్ను నన్ను ప్రేమించడానికి ఆయనకి సరైన స్థలం ఏంటో తెలుసా? పశువుల తొట్టి, సముద్ర తీరం, అదవుతుందండి, కల్వరి కొండ. ఇవన్నీ చేసి తండ్రి అప్పగించినటువంటి పని మన కొరకు చేసి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళినటువంటి సంగతి మనందరికీ తెలుసు. ఈ 4 అనుభవాలలో ఏ అనుభవంలో మనం ఉన్నాం? అర్థమైందన్నమాట. చెప్పండి. మొదటిది పని. వెరీ గుడ్. ఎంత బాగా చెప్తున్నారు పిల్లలు. నాలుగవది వెరీ గుడ్. ఎంత బాగా చెప్పారు మీరు. వండర్ఫుల్, చాలా బాగా చెప్పారు. ఎలా ఉంటే మన జీవితం రంగులమయంగా మలచబడద్ది? ఏ గుంపులో ఉంటే? 4వ గుంపులు. 4వ గుంపులో లేకుండా పై 3 గుంపుల్లో ఉంటే నువ్వు వర్ధిల్లవు. ఇందాక చెప్పామే, అంచె దినాలలో అపాయకరమైన కాలం వచ్చినప్పుడు ఆ 19 లిస్టులో నువ్వు ఎక్కడో చోట ఆగిపోయి, అమ్మో ఇలా అయిపోయింది, యేసుని నమ్ముకున్నాను, ఏం జరిగింది, ఏం చేశాడు అని ఆయన మీద తిరుగుబాటు చేసే తత్వము, బుద్ధి నీలో చేరిపోద్ది. కానీ ఆ క్రైస్తవ జీవితాన్ని నువ్వు ఎప్పుడు కూడా ఆత్మలో సంతోషించలేని దుస్థితిలోనికి వెళ్ళిపోతాం. సంతోషించాలి అని అంటే ప్రభు చెప్పాడు కదా, నా మందిరాన్ని మర్చిపోకూడదు, నా మందిరాన్ని మీ మధ్యలో ఉంచుతాను, నా మనస్సు మీ యందు అసహ్యపడదని ప్రత్యక్ష గుడారం పెట్టాడు. ప్రత్యక్ష గుడారంలో 6 వస్తువులు పెట్టాడు. 6 వస్తువులు, ఒక్కొక్క వస్తువు గురించి ఆలోచిస్తూ ఉంటే నీ జీవితం రంగులమయం అని చెప్పడానికి పాఠం ఉపయోగించాడు. రెండవది 6 పండగలు పెట్టాడు. ఈ 6 పండగలు దేనికి సాదృశ్యం అని అంటే, నీ జీవితంలో కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, శోధనలు కానీ ఏమీ కలగవు. కానీ నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటనంటే, రైట్ ప్లేస్లో ఉండాలి, రైట్ వర్క్ చేయాలి. రైట్ ప్లేస్ ఏంటి? దేవుడు ఏర్పాటు చేసిన స్థలం. రైట్ వర్క్ ఏంటి? దేవుని పని. ఈ 2 చేయగలిగితే దేవుడు నిన్ను ఎక్కలేని ఎత్తైన కొండ మీదకు తీసుకుని వెళ్తాడు, నిన్ను దీవిస్తాడు, నీ పిల్లల్ని దీవిస్తాడు. అంతేగాని అంచె దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయని, శోధనలు వస్తాయని మీరు దయచేసి ఇబ్బంది పడకుండా, మోసపోకుండా ప్రభులో ముందు కొనసాగుదాం. మన జీవితాన్ని సంతోషకరమైనటువంటి జీవితంగా మలుచుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల వంచుదాం. కృపగలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలయ్యా. ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి, ఘనపరిచి, ఆరాధించి
మీ వాక్యాన్ని ధ్యానం చేశాం. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయి ఈ అంచె దినాలలో మనుషులు ఎలాంటి పరిస్థితులు ఉంటారో నేర్చుకున్నప్పుడు మాకు భయం కలిగి మా జీవితం నిజంగా ఎలాగే ఉంటుందా, ఇదేనా లోకం అని అనుకున్నప్పుడు మా జీవితాలు భయంకరమైనవి కాదని ప్రత్యక్ష గుడారము మా మధ్యలో ఉంచుట ద్వారా నీ మనసు అసహ్యపడదని, క్రైస్తవ జీవితం ఎంతో విలువైనదని, అందమైనదని, రంగులతో కూడుకున్నదని లేఖనాల్లో మీరు తెలియజేశారు. కనుక మందిరంలో మేమేముంటే మా జీవితం బాగుంటుందో 4 విషయాలు తెలుసుకున్నాం. ఆఖరిగా యేసయ్య జీవితం ద్వారా ఒక పాఠం నేర్చుకున్నాం. ఆ మాదిరి, ఆ అనుభవం మాకు నేర్పించండి అయ్యా. మీకు వందనాలు. విన్న మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకుని ఈ అంచె దినాలలో, అపాయకరమైన దినాల్లో ఈ పరిస్థితులకు మేము ఏమాత్రం తలగ్గకుండా, వాక్యాన్ని విస్మరించకుండా, లోకంలో క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనటువంటి చేష్టలు, పద్ధతులు మా ముందు ఉంటూ ఉండగా వాటిని ఎదుర్కొనే శక్తి, ధైర్యం, పరిశుద్ధాత్మ నింపుదల మాకు అనుగ్రహించండి. నేను సేవకుని మీ చేతులకు అప్పగిస్తున్నాను. అమ్మగారిని బట్టి, వారి పిల్లల్ని బట్టి, వారి సంఘాలను బట్టి మీ పాద సన్నిధికి వస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ ప్రత్యేకమైన సంఘం కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలకు మంచి సాక్ష్యం ఇచ్చారు. రాబోయే దినాల్లో ఇక్కడ అనేక మంది ఉజ్జీవింపబడి లేచి మీ సువార్తను ప్రకటించే యోధులుగా మీరు మలచండి. ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమాలు మీరు తోడుగా ఉన్నారు. ఇంకా మిగిలినటువంటి రోజుల్లో కూడా ఆయా సేవకులు వచ్చి ఇక్కడ నిలబడుతూ ఉండగా మీ ఆత్మతో బలపరిచి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.